సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన న్యూ బ్లడ్ లైన్ వచ్చి మన జే ఊసో అండ్ సామి జేన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. ఎస్, ఈరోజు మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్ వచ్చినారనమాట రాలో అటాక్ చేయడానికి. అండ్ బాస్ అంతేకాదు, డ్రూ మ్యాకింటైర్ అండ్ సామి జేన్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. మన డ్రూ మ్యాకింటైర్ అయితే ఈరోజు ఒక సెగ్మెంట్లో రోమన్ రేన్స్ కి టార్గెట్ చేసినారు. అండ్ బాస్ ఓన్లీ డ్రూ మ్యాకింటైర్ అని కాదు, మన సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ ఒక ఇంటర్వ్యూ చూపించినారు అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన సెత్ రాలెన్స్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడుతున్నా అంటే ఓపెన్లీ చెప్పాలంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రతి ఒక్క ఫ్యూడ్లో అంటే ఒక 50% ఫ్యూడ్స్లో మన రోమన్ రేన్స్ ఇన్వాల్వ్ ఉన్నారనమాట. అంత స్టోరీ మొత్తం రోమన్ రేన్స్ పేరు పైన నడుస్తుంది బాస్. అండ్ అంతేకాదు, ఈరోజు జరిగిన రా ఒక రికార్డెడ్ ఒక టేప్డ్ రా ఉండే. నేను మనకి ముందే చెప్పినాను, ఎందుకంటే క్రిస్మస్ పండుగ కాబట్టి క్రిస్మస్ హాలిడే ఇయనికి అంటే మన సూపర్ స్టార్స్ అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా. సో అందుకనే ఇవన్నీ షోస్కి వెళ్ళి ముందే రికార్డ్ చేసినారనమాట. అండ్ ఈరోజు రా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో బాస్ ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను అందరికీ తెలుగు చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. సో మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి ఒక మంచి సెగ్మెంట్ కట్ చేసినారు బాస్. ఈ సెగ్మెంట్ అంటే ఈ ప్రోమోలో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, ఈ హెలినా సెల్ మ్యాచ్ తర్వాత అంటే హెలినా సెల్లో మన సీఎం బంక్తో ఫైట్ చేసాం కదా. సో ఆ మ్యాచ్ తర్వాత అంట మన డ్రూ మ్యాకింటైర్కి 16 కుట్లు పడ్డాయంట హెడ్లో. అండ్ మీ అందరికీ ఒకటి తెలుసు, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను కుట్లు పడ్డాయని. సో అదే మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ అందుకాదు మొత్తం బ్యాక్ బి ఆల్మోస్ట్ మొత్తం బ్రేక్ అయిపోతుందంటే, ఎందుకంటే ఆ స్టీల్ స్టెప్ పైన ఏ టైప్లో ల్యాండ్ అయినారో అది మీకు తెలుసు. సో అది అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ అంతేకాదు, దాని తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అంట మా డ్రూ మ్యాకింటైర్ కొంచెం అంటే ఇంజూర్ అయిపోయాం కదా. సో ఆ ఇంజూర్ నుంచి రికవర్ కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఏమైందంటే మా డ్రూ మ్యాకింటైర్ ఫ్యామిలీ మెంబర్ అంట చనిపోయినారు. అంటే డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ 8 మంది ముందే అప్పుడు ఇచ్చాను అనమాట దీని గురించి. సో అదే అక్కడ మా డ్రూ మ్యాకింటైర్ ఈ రోజు అందరు ఫ్యాన్స్ కంటే ఇప్పుడు ఎవరెవరు తెలీదో వాళ్ళందరికీ తెలిసేలా చాలా క్లియర్లీ చెప్పేసాను అనమాట. మా డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అక్కడ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు చనిపోయినారు. అండ్ ఇక్కడ నాకు ఏదో సింపతి ఏం అవసరం లేదన్నమాట. బ్యాక్ స్టేజ్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే మాకు తెలీదు అది ఇది అంటారు. కానీ చూడండి, నిజం చెప్పాలంటే హెలినా సెల్ మ్యాచ్ తర్వాత ఒక్క సూపర్ స్టార్ మీద నాకు మెసేజ్ చేయాలంటే ఎవరు నా గురించి మాట్లాడితే ఎవరు నాకు ఎలాంటి ఏం అడగలే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము మా ఫ్యామిలీ కన్నా ఎక్కువ మేము ఈ సూపర్ స్టార్తో టైం స్పెండ్ చేస్తామన్నమాట. అంటే మేము ఈ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ మేము కలిసి ట్రావెల్ చేస్తామన్నమాట. మేము ఎక్కువ కలిసి టైం స్పెండ్ చేస్తాము. అండ్ అలాంటిది మేము మా సొంత ఫ్యామిలీకి మేము వదిలేసి ఇక్కడ ఈ సూపర్ స్టార్స్ ఉంటాం కదా. సో ఇది ఒక ఫ్యామిలీ అయిపోతే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒక్క కాల్ బి చేయలేదు నాకు. అండ్ చాలామంది మారిపోయినారు అన్నమాట. అండ్ కొంతమంది అయితే నా ఈ పైన ఒకటి మరి నా ప్లేస్ తీసుకొని ట్రై చేస్తారు. అండ్ అంతేకాదు, జే ఊసో మన జిమ్ యూసో సామి జేన్ అంటే వీళ్ళు ఎలాంటి మనిషి అంటే వీళ్ళు చాలా చేసినారు ఒకప్పుడు. అండ్ ఇప్పుడు జే ఊసో ఏమంటున్నాడు అంటే, జే ఊసో మారిపోయినాడని ఇక్కడ వచ్చి ఈ టీట్ అని చెప్పి ఇట్లా చేయి ఊపంగానే మీరు అందరూ చీర్ చేస్తారు. అలాంటి మనిషి కోసం అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిన సపరేట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఈ టీట్ అంటూనే ఉంటారు. సపరేట్ డ్రూ మ్యాకింటైర్ ఏమందంటే, నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఈ జే అండ్ జే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసినారో అది ఎప్పటికీ నేను మర్చిపోలేనమాట. అండ్ రోమన్ రేన్స్ గురించి అక్కడ మాట్లాడినారు, సీఎం పంక్ గురించి మాట్లాడినారు. అంటే రోమన్ రేన్స్ చిన్న అంటే రసమైన తర్వాత చిన్న వెకేషన్లో వెళ్ళిపోయాడు. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే ఫ్యాన్స్ అందరికీ ఒకటేసారి రోమన్ రేన్స్ కోసం చేర్ చేస్తున్నారు. రోమన్ రేన్స్ ఇట్లా ఫింగర్ పైకి లేపగానే చేర్ చేస్తారనమాట. సో ఇదంతా ఏంది అని ఒక టైప్ ఇక్కడ మాట్లాడి సీఎం పంక్ అక్కడ మెన్షన్ చేసినారు. అంటే క్లియర్లీ ఒక మాట చెప్పేసాను అనమాట. నేనైతే సైడ్ కూర్చోను, వీరందరూ ఆల్రెడీ నేను చాలా పేర్లు చెప్పేసాను. జే ఊసో, జిమి ఊసో, సామి జేన్, అక్కడ రోమన్ రేన్స్ పేరు చెప్పినాను. అండ్ మన సీఎం పంక్ పేరు చెప్పాను కదా. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు. మళ్ళీ ఒకసారి పేరు చెప్పిన మెన్షన్ చేసినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ దాని తర్వాత ఏమన్నారంటే, మీరు అందరూ ఒక కన్ను ఇట్లా ఓపెన్ పెట్టుకొని మీరు పండుకున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీది పలకొట్టచ్చు, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఈ టైప్లో వార్నింగ్ ఇస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సామి జేన్ది. సో మన సామి జేన్ వచ్చి చెప్పినారు, చూడు డ్రూ మ్యాకింటైర్, నువ్వు నిజంగా నమ్మినా నమ్మకపోయినా చూడు, ఓపెన్లీ చెప్తున్నాను, మాకు అసలు తెలియదు అనమాట. నాకైతే అసలు తెలీదు అంటే నీ ఇంటికాడ అంటే అసలు మీ హోమ్లో ఏం జరిగిందో, ఎవరు చనిపోయారో నాకు ఎలాంటి ఐడియా లేదనమాట. నేనేమనుకున్నాను అంటే, నేను అందరిలాగానే అనుకున్నాను. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో, ఇక్కడ ఉన్న సూపర్ స్టార్స్ ఏమనుకుంటున్నారో, నేను అదే అనుకున్నాను. అంటే ఇప్పుడు నువ్వు హెలినా సెల్ మ్యాచ్ తర్వాత నువ్వు రికవర్ అవుతున్నావేమో, అందుకని నువ్వు కనిపిస్తలేవో అని మేము ఈ టైప్లో అనుకున్నాము. సో ఇప్పుడు నువ్వు ఇదంతా నమ్ముతావా నమ్మవా, ఇప్పుడు ఇదంతా నీ పైన ఉందనే మాట. ఇదే నిజము.
అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు 17 years అవుతున్నాయి కదా నీకు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో, నాకు 22 సంవత్సరాలు అవుతున్నాయి. అర్థమవుతుందా మొత్తం రెస్లింగ్లో? అండ్ నాకు తెలుసు అంటే నేను ఎప్పుడు ఏ బర్త్డే ఫంక్షన్ అటెండ్ చేయలేదు. నేను మ్యారేజ్, పెళ్ళి అంటే ఎవరైనా సావన్నా సరే అంటే ఏమైనా సరే మేము అటెండ్ చేయలేకపోతాం అన్నమాట. నేను ఎప్పుడు అటెండ్ చేయలేదు. ఎందుకంటే మనమే ఈ పనిని మనం సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూని మనమే కదా సెలెక్ట్ చేసినాం. మనమే మన మనసులో ఉండే కదా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కావాలని. అండ్ మనం డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అయినాం అన్నమాట. ఎందుకంటే మనకి ఇష్టము, మనం లవ్ చేస్తాం ఈ జాబ్కి. అండ్ మనము చాలా లక్కీ, ఎందుకంటే మనము ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్. అండ్ ఓన్లీ నీ లైఫ్లో, నా లైఫ్లో అని కాదు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ఫ్యాన్ అయినా సరే, టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా ఒకరంటే ఇలాంటి సిచ్యువేషన్లు కంపల్సరీ ఉంటారన్నమాట. కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయరు, నీ లెక్క ఇట్లా ఫింగర్ చూపించారు వాళ్ళు. అండ్ నిజం చెప్పాలంటే జే ఊసో ఏం చేస్తున్నాడో, జిమీ ఊసో ఏం చేస్తున్నాడో, శామీ ఊసో ఏం చేస్తున్నాడో, రోమన్ అయినా సరే, సీఎం పంక్ సరే, అసలు మాకు నీతో ఎలాంటి సంబంధమే లేదన్నమాట. అండ్ నువ్వు ఒక పిక్చర్ నటిస్తే నువ్వు పెద్ద స్పెషల్ ఏమి కావు, అర్థమవుతుందా? అండ్ అయినా సరే నీకు మా బ్లడ్ లైన్తో ప్రాబ్లం ఉంటే ఎస్ అంటే మేము రెడీ ఉన్నాం అనమాట. మేము నీ ప్రాబ్లం కానీ రెడీ ఉన్నాం, నీ ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి రెడీ అనమాట. ఈ టైం చెప్పేసినారు. అండ్ బాస్ అంతే అప్పుడు మా డ్రూ మ్యాకింటర్ ఏమన్నారంటే, చూడు నిజం చెప్పాలంటే సామీ జైన్ నువ్వు నీ ఫ్యామిలీతో కలవచ్చు అనమాట. వెళ్ళి చాలా ఈజీగా నువ్వు కలవచ్చు. కానీ నా లాంటి సూపర్ స్టార్ వెళ్ళి కలవాలంటే ఫ్యామిలీతో మేము మొత్తం కంట్రీ మొత్తం బోర్డరే క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అంత ఈజీ కాదు మేము మా ఫ్యామిలీస్తో కలవాలంటే. ఇప్పుడు అయినా సరే ఇప్పుడు బ్యాక్ స్టేజ్ నీ వైఫ్ నీ పిల్లలు ఉండాలన్నమాట. సో నువ్వు వెళ్ళి అక్కడ అదో కలువు, ఎందుకంటే నువ్వు అంత మెడికలీ క్లియర్ కనిపిస్తలేవు. ఎందుకంటే ఇక్కడ మన సామీ జైన్ ఛాలెంజ్ చేసినారన్నమాట. సో అందుకే మన డ్రూ మ్యాకింటర్ అట్లా చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు అండ్ మన డ్రూ మ్యాకింటర్ ఏమన్నారంటే, చూడు సామీ జైన్ నువ్వు ఎప్పటికీ నాకు ఓడిపోయలేవని ఇట్లా చెప్పినారన్నమాట. సో అప్పుడు మన సామీ జైన్ అటాక్ చేసినారు. అండ్ బాస్ మన డ్రూ మ్యాకింటర్ అటాక్ చేస్తున్నప్పుడు మన జే ఊసో వచ్చేసినారు. అక్కడ జే ఊసో వచ్చి కాలు కలిసి మన డ్రూ మ్యాకింటర్కి రింగ్ బయట నూకేసినారు బాస్. ఇంకేముండే ఇదంతా చూసి మన డ్రూ మ్యాకింటర్ కొంచెం షాక్ అయినారు. అండ్ దాని తర్వాత ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఈ రోజు మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మధ్యలో మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది అన్నమాట. ఎవరి మధ్యలో మన డ్రూ మ్యాకింటర్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ది ఒక మంచి టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ మీకు తెలుసు కదా అంటే మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్ మనకి మన నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ ఎపిసోడ్లో చూడడానికి వస్తాయన్నమాట. సో అందుకనే బాస్ అంటే ఇంకా టోర్నమెంట్ జరుగుతున్నాయి. అండ్ ఈరోజు మన ఇయో స్కై వర్సెస్ మన అల్బా ఫైర్ వర్సెస్ నటాలియా మధ్యలో చాలా మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ నిజంగా బాగుండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఇయో స్కై. సో నెక్స్ట్ మనకి షాడ్ గేబుల్ వర్సెస్ అకిరా టోజావా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన షాడ్ గేబుల్ అయితే విన్నర్ అయిపోయినారు. బట్ అయినా మన అకిరా టోజావాకి సబ్మిషన్ లాక్ చేసి పెడతారన్నమాట. సో అందుకని మన ఓటీసీ కోపం వచ్చి ఓటీసీ రింగ్లో వచ్చి నోకి పడేసినారు మన షాడ్ గేబుల్కి. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ వీక్ కోసం మన ఓటిస్ వర్సెస్ షాడ్ గేబుల్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డామినిక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో అయితే చాలా అంటే చాలా తమాషా జరిగినాయి బాస్. లైక్ మన జేడీ శాంటోక్లాస్ గెటప్లో అక్కడ ఉండే అనమాట. సో అప్పుడు అటాక్ చేసినారు. రింగ్ కింద ఏమో మన కాలీటో ఉండే అనమాట. సో కాలీటో పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ అందుకే అప్పుడు మన ఫిన్ బ్యాలర్ వచ్చి అటాక్ చేసినారు మన డేమియన్ పైన. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ వీళ్ళందరూ కలిసి డేమియన్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ మన వార్ రైడర్స్ వచ్చినారు. వార్ రైడర్స్ వచ్చి మన డేమియన్ కాపాడినారు అనమాట. అండ్ వీళ్ళందరూ కలిసి అటాక్ చేసినారు మన జడ్జ్మెంట్ డే పైన. ఇక్కడ అప్పర్ హ్యాండ్ మొత్తం మన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన వార్ రైడర్స్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూ చూపించినారు బాస్. అండ్ ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్కి సీఎం పంక్ గురించి అడిగినప్పుడు అంటే సెత్ రాలిన్స్ అంటే ఎప్పుడు అది చెప్తారు కదా, సీఎం పంక్ ఇష్టం ఉంటే వెళ్ళిపోయిండు. అండ్ సీఎం పంక్ ఏంటంటే ఈ ప్లేస్కి ఎప్పుడు కేర్ చేయలేదు కదా. సో అలాంటిది ఈ ప్లేస్ సీఎం పంక్ ఎప్పుడు కేర్ చేయదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ సర్వైవర్ సిరీస్లో రోమన్ రేన్స్ పక్కన నిలబడ్డాడు మన సీఎం పంక్. అంటే రోమన్ రేన్స్ ఇట్లా ఫింగర్ ఇట్లా పైకి లేపినాడు, వీధమని చూపించినాడు. అండ్ మన సీఎం పంక్ ఏమో గో టు స్లీప్ చూపించాడు అనమాట. ఇదంతా చూసి నాకు పిచ్చి కోపం వచ్చింది. రిమోట్ తీసుకొని టీవీయే పలగొట్టాలి అనమాట. అంటే పలగొట్టేసి అంత పిచ్చి కోపం వచ్చింది అనమాట. ఇదంతా చూస్తుంటే ఇలా పిచ్చి థింగ్ చూస్తుంటే నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ అనమాట. సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదని చెప్పేసి కొంచెం హైప్ చేసినారు. అండ్ నెట్ఫ్లిక్స్లో ఇలా మ్యాచ్ డెబ్యూ ఎపిసోడ్లో. సో దాన్ని కొంచెం హైప్ చేసినారు అనమాట బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడే మన
ఇలా మన సెత్ రాలిన్స్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ద మిస్ వర్సెస్ మన డెక్స్టర్ లూమిస్ మధ్యలో, అంటే మన వైట్ 6 ఫ్యామిలీ మెంబర్ మన డెక్స్టర్ లూమిస్ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉండే, బట్ ఈ మ్యాచ్ మధ్యలో మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ వచ్చేసినారు. సో వాళ్ళ పైన మన డెక్స్టర్ లూమిస్ అటాక్ చేసినారు, కానీ అంతలోనే కైరన్ క్రాస్ వచ్చి అటాక్ చేసినారు డెక్స్టర్ లూమిస్ పైన. అండ్ దాని తర్వాత ఇంకేముండే రౌండ్ అప్ చేసినారు, కానీ అంతలోనే మన డెక్స్టర్ లూమిస్ నవీన చేయి పైకి లేపినారు. సో అప్పుడే మన వైట్ 6 మెంబర్స్ అందరూ అక్కడ వచ్చేసినారు అన్నమాట. అండ్ వైట్ 6 మెంబర్ వచ్చి చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు ఇలా పైన. నిజం చాలా ఒక చిన్న బ్రాల్ ఉండే, బట్ బాగానే ఉండే బ్రాల్. అండ్ బాస్ ఇంకేముండే, ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన వైట్ 6 మెంబర్స్ ఉండే. అండ్ బాస్ ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ మన కోఫీ కింగ్స్టన్ అండ్ మన ఎగ్జామ్ వుడ్స్ వచ్చేసినారు అన్నమాట. అండ్ అక్కడ మన కామెంటర్స్ కాళ్ళు ఎక్కిరిచ్చినారు, మీరేంది మా గురించి మాట్లాడుతున్నారు, మీకు అంత దమ్ము ఉంటే మీరు మొగాలు ఎత్తే మీరు వస్తారు ఇప్పుడు రింగ్లో ఫైట్ చేస్తారా, మీరు రింగ్లో దిగుతారా, మళ్ళీ వస్తారని ఈ టైప్లో అక్కడ గెలికేసినారు. అండ్ బాస్ ఫ్యాన్స్ అందరూ బూ చేస్తూనే ఉంటారు, చాలా గట్టిగా బూ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏమన్నారు అంటే, అసలు మేము ఏం చేసినాం అని, అంటే మేము 10 సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినాం, సో ఇదే మా తప్ప. అండ్ ఇంకోటి ఏంటంటే మా కోఫీ కింగ్స్టన్ ఏమన్నారంటే, ఇది నా హోమ్ టౌన్, ఈరోజు మా అమ్మ వచ్చింది ఇక్కడ. అక్కడ చూడండి, అంటే బ్యారికేడ్ సైడ్ అక్కడ మన ఫ్రంట్ రోలో వాళ్ళ అమ్మ కోసం ఉంటుంది అనమాట, కోఫీ కింగ్స్టన్ వాళ్ళ అమ్మ. సో మా అమ్మ వచ్చింది ఇక్కడ, అండ్ మీరు ఈ టైప్లో ట్రీట్ చేస్తున్నాం, మా అమ్మ అసలు ఏమనుకుంటుంది అని ఈ టైప్లో మన కోఫీ కింగ్స్టన్ చెప్పినారు. అండ్ వాళ్ళ అమ్మ దగ్గర వచ్చినారు, అమ్మ ఏమనుకోకు వీళ్ళందరూ ఇంతే అని ఈ టైప్లో మన కోఫీ కింగ్స్టన్ చెప్పినారు. అండ్ ఇట్లా హక్ చేసి ఇట్లా చేయి ఇట్లా మొగడేసారనమాట, కానీ వాళ్ళ అమ్మ హక్ చేయలేదు. కోఫీ కింగ్స్టన్ వాళ్ళ అమ్మ చాలా కోపంలో కనిపించింది అన్నమాట కోఫీ కింగ్స్టన్ పైన. అండ్ ఏదో చెప్పింది అక్కడ మైక్ లేకుండే కాబట్టి ఏం చక్కగా వినపడలేదు, బట్ అక్కడ కోపం చేసింది మన కోఫీ కింగ్స్టన్ వాళ్ళ మామ్. అండ్ కోఫీ కింగ్స్టన్ వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది. సో ఫ్యాన్స్ ఇంకా గట్టిగా అక్కడ చేరు చేసినారనమాట వాళ్ళ అమ్మ కోసం, అండ్ వీళ్ళ కోసం భూమి చేసినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఫ్యాన్స్ సైడ్ నుంచి కొంచెం బాగానే రియాక్షన్ వస్తుంది బాస్. అండ్ ఇదే రియాక్షన్ కంటిన్యూ ఉంటే లేదా వీళ్ళ కోసం మంచిది అనమాట, అంటే ఇలాంటి రియాక్షన్ ఉంటే అది వీళ్ళ కోసం చాలా అంటే చాలా మంచిది బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జేన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ నిజంగా బాగానే ఉండే. అండ్ సామీ జేన్ కెరీర్లో ఎప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయలేదు అనమాట. సో మన సామీ జేన్ బాగానే ట్రై చేస్తుంటే డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయానికి చాలా క్రాక్ మ్యాచ్ ఉండే, మెయిన్ ఈవెంట్ డిజర్వింగ్ మ్యాచ్ ఉండేది. అండ్ బాస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో అయితే మన డ్రూ మ్యాకింటైర్ గెలిచినారు బాస్. అంటే మన సామీ జేన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు, డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ అంతగా దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేస్తాడు మన సామీ జేన్ పైన. సో అప్పుడే అక్కడ మన జే ఊసో వచ్చినారు కాపాడడానికి. జే ఊసో వచ్చి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు, కానీ అంతలోనే మన బ్లడ్ లైన్ మెంబర్స్, మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చి అటాక్ చేసినారు మన జే ఊసో పైన, సామీ జేన్ పైన అటాక్ చేసినారు. కానీ ఒక్కటి హైలైట్ ఏంటంటే, ఈ మొత్తం బ్రాల్లో మన జే ఊసో ఫైట్ బ్యాక్ చేయించి జబర్దస్త్గా ట్రై చేసినారు, బాగానే కొట్టినారు వీళ్ళకి. బట్ ఎంత సరే అక్కడ వీళ్ళు ముగ్గురు ఉండే కాబట్టి మన సోలో సికోవ్ ఇచ్చి పట్టేసినారనమాట, సమ్మన్ స్పైక్ బి ఇచ్చేసినారనమాట. సో చాలా క్రాక్ బ్రాల్ ఉండేది. మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ ఇలా జోలికి వస్తున్నారు, అక్కడ డ్రూ మ్యాకింటైర్ ఇలా జోలికి వస్తున్నారు. సో నిజంగా ఏమేమో జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఫైనల్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ 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 అని చాంట్ చేస్తూనే ఉంటారు అనమాట. సో రోమన్ రేన్స్కి ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇక సాలిగా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు దిగాల్సిందే అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ ఓటీసీ అని చాంట్ చేసి ఒక ఆశ పెట్టుకున్నా, మేబీ రోమన్ రేన్స్ వస్తాడేమో అని ఇలా కాపాడడానికి. బట్ అక్కడ రోమన్ రేన్స్ రాలేదు, ఎందుకంటే రోమన్ రేన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అడ్వర్టైజ్ లేడనమాట. అడ్వర్టైజ్ అయితే వదిలేదు, అసలు అక్కడ ఎరినా లేడు, సో అందుకని రాలేదు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య చాలా మంచి ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతుంది అనుకుంటా బాస్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఇలా జోలికి వస్తుండు. ఇప్పుడు మన జే ఊసో, సామీ జేన్ అండ్ మన జిమీ ఊసో టీమ్ ఫామ్ చేసి వీళ్ళతో డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తే, ఒకవేళ ఈ టైప్లో ఫైట్ చేస్తే డ్రూ మ్యాకింటైర్ దగ్గర ఒక మంచి టీం వస్తుంది అనమాట. అండ్ ఆ టీంలో ఆల్మోస్ట్ మేబీ మన సెత్ రాలిన్స్ ఉండొచ్చు, అండ్ కెవిన్ ఓవెన్స్ ఉండొచ్చు, అండ్ ఇలా హెడ్ మేబీ ద రాక్ బి కావచ్చు అని నేను ముందు చెప్పినాను. న్యూ బ్లడ్ లైన్కి హెడ్ రాక్ కావచ్చు. అండ్ ఇక్కడ మేము చెప్పలేము, ప్లాన్స్ ఏమైనా చేంజ్ కావచ్చు అనుకుంటా. సో ఇది బాస్ మ్యాటర్. రోమన్ రేన్స్ ఇక దిగాల్సిందని ఫ్యాన్స్ డిమాండ్ అనమాట. సో రోమన్ రేన్స్ దిగుతాడు, మీరు కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ వరకు అయితే మనకి ఇంకా చాలా క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను ఒక వీడియోలో Q&A అనౌన్స్మెంట్ చేసినాను. సో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీరు నిన్నటి వీడియోలో వెళ్ళి మీరు కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే నిన్నటి వీడియోలో ఏమేమో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ నేను పిక్ చేస్తాను మన Q&A వీడియో కోసం. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీకు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.